ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి జయవర్ధన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తానని చెప్పారు. కోటంరెడ్డి టీడీపీలో చేరినప్పుడే మేయర్ స్రవంతి పార్టీ మారారు. కొన్ని రోజులకే తిరిగి వైసీపీలో చేరారు. అప్పట్లో కొన్ని ఒత్తిళ్ల కారణంగానే తిరిగి వైసీపీలో చేరారని స్రవంతి చెప్పారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని విడిచి వైసీపీలో కొనసాగలేమన్నారు. ఎమ్మెల్యే సోదరులకు మేయర్ బహిరంగంగా క్షమాపణ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి జయవర్ధన్ ఆ పార్టీకి రాజీనామా చేయడంపై వివరాలు చెప్పండి. సౌమ్య, అయితే వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘోర పరాజయం చెందడంతో అయితే పార్టీని ఒక్కొక్కరుగా వేడుతున్నారని చెప్పవచ్చు. అయితే నెల్లూరులో కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా కూడా స్రవంతి జయవర్ధన్ అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆమె భర్తకి రాజకీయ భిక్ష పెట్టి ఈమెకి కార్పొరేటర్ సీట్ ఇవ్వడమే కాకుండా ఈమె ఏకగ్రీవం అయ్యేందుకు కూడా కీలక పాత్ర పోషించాడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయనతోనే వైసీపీలో కొనసాగిన ఆమె టీడీపీలోకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ముందు వచ్చిన తర్వాత ఆయనతో పాటు టీడీపీలోకి ఎంటర్ అయింది. అయితే మద్దతు తెలిపింది. ఆమె మేయర్ భర్త అయినా కూడా జయవర్ధన్ అయితే టీడీపీలో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడైన గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలోనే అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అయితే మేయర్ భర్త అయిన జయవర్ధన్ అయితే కండువా కప్పుకున్నారు, టీడీపీ కండువా. అయితే అప్పటి నుంచి 4 రోజులు మాత్రమే టీడీపీలో కొనసాగారు. తర్వాత వచ్చి నెల్లూరు ఎంపీగా విజయసాయి రెడ్డిని ఎప్పుడైతే వైసీపీ అధిష్టానము ప్రకటించిందో ఆ ప్రకటించిన 2 రోజులు గడవక ముందే మేయర్ మరలా రిటర్న్ బ్యాక్ అని వైసీపీలోకి అరంగేటం చేశారు. అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నారు వైసీపీలో. అయితే ఈ రోజు మాత్రం వైసీపీని వీడుతున్నానని చెప్పి ఆమె మీడియా ముందుకు వచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అయితే ఘోర పరాజయం చెందడం, 11 స్థానానికి పరిమితం అవడంతో ఇంకా రాజకీయ భవిష్యత్తు తమకు ఉండదని నేపథ్యంలో తమకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా మరోసారి గెలవడం, ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలవడంతో ఆయనతో నడిస్తేనే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందనే ఆలోచనతో ఆమె భర్త ఇద్దరు కూడా వైసీపీకి రాజీనామా చేశారన్నాడు. అయితే తాము బహిరంగంగానే కోటంరెడ్డి బ్రదర్స్ కి క్షమాపణ చెబుతున్నాము, తమకు ఇంత అంటే మేయర్ అయ్యే స్థాయి కూడా తమకు లేకపోయినా ఒక కార్పొరేటర్ గా సీటు ఇచ్చి మేయర్ స్థానాన్ని తమకు కట్టబెట్టారు. అయితే వారిని విడిచి ఇన్ని రోజులు దూరంగా ఉండటం బాధాకరమని, తమను క్షమించమని, వాళ్ళ వెంటే మేము నడుస్తామని కూడా బహిరంగ క్షమాపణ చెప్పారు. అయితే ఒక ఇంట్లో ఎలాగా తల్లి తండ్రి ఎలాగా గొడవపడి పిల్లలు అలిగి దూరం వెళ్ళినా కూడా తల్లిదండ్రులు ఎలా హక్కును చేర్చుకుంటారో అలాగే తమను కూడా హక్కును చేర్చుకొని వారి వెంట నడిపించుకునేలా చూడాలని కూడా మేయర్ దంపతులు అయితే కోరారు. ఏదేమైనా కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకి అర్థమవుతుంది. అయితే మరో 2 రోజుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలోనే టీడీపీ తీర్థం కూడా పుచ్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారని కూడా ఆమె మీడియా ముఖంగా చెప్పకపోయినా కూడా వాళ్ళు వెంట నడుస్తానంటే వారు ప్రస్తుతం అయితే అధికార పార్టీ సంబంధించి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే టీడీపీ అధికార పార్టీ కాబట్టి అధికారంలోకి పార్టీకి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడిచేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు కూడా మీడియాకి ముఖంగా ప్రకటించారు. ఇది మొత్తం చూసుకున్నాము. నెల్లూరులో ప్రస్తుతం అయితే మేయర్ దంపతులే బయటకు వచ్చారు. అయితే నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో అయితే ఇప్పటికే 4 కార్పొరేటర్లు ఎన్నికలకు ముందు వచ్చారు. అయితే టీడీపీ అధికారంలో రాగానే ఇప్పుడు కార్పొరేటర్లు కూడా మేయర్ బాట పడుతారని కూడా మొత్తం సమాచారం అయితే ఉంది. అయితే ఒక్కొక్కరుగా మరో 2-3 రోజుల్లో అయితే మేయర్ తో పాటు మరో 2-3 కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని కూడా మనకు స్పష్టమవుతుంది సౌమ్య.
ఓకే, అయితే మల్లికార్జున్, మేయర్ శ్రవంతి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎన్నికలకు ముందు అధికార పార్టీకి సంబంధించి వైసీపీ కాబట్టి టీడీపీలోకి వచ్చి తర్వాత కొన్ని ఒత్తిళ్ల కారణంతోనే కోటమిరెడ్డి శ్రీధర్ ఎప్పుడైతే ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చారో ఆయన వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. అయితే 3 రోజులు గడవక ముందే మరలా వైసీపీలో వెళ్లడం, రాజకీయ ఒత్తిళ్లతోనే వైసీపీలోకి వెళ్లడం జరిగింది. కోటమిరెడ్డి శ్రీధర్ వదిలి వెళ్లడం జరిగిందని చెప్పి కూడా ఆమె మీడియా ముఖంగా తెలిపారు. అయితే ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లు తమకు ఎటువంటి ఏమీ లేవు, కానీ తమకు రాజకీయ భిక్ష భవిష్యత్తు తమకు మంచి భవిష్యత్తునిచ్చిన నేత అయిన కోటమిరెడ్డి శ్రీధర్ రూరల్ ఎమ్మెల్యే పంచాన ఉంటేనే తమకు మంచిగా ఉంటుందని, తమ భవిష్యత్తు కూడా మరింత మెండుగా ఉంటుందని కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే తాము ఈ రాజకీయ బాట నేర్పించిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ వెంటే నడుస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే ఈమెతో పాటు మేయర్తో పాటు మరో కొంతమంది కూడా కార్పొరేటర్లు కూడా టీడీపీ బాట పట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే నెల్లూరులో మొత్తం కార్పొరేషన్ కి సంబంధించి అయితే నెల్లూరు సిటీకి 28 డివిజన్లకు కాను 3 డివిజన్లో మాత్రం ఇప్పటికీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అలాగే రూరల్ లో నుంచి కూడా ఒకరిద్దరు వచ్చినారు. అయితే మొత్తం కోటమిరెడ్డి శ్రీధర్ వెంట అయితే ఆయనతో పాటు 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈమెతో కలిపితే 9 అవుతుంది. అయితే మరో 4 కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తం చూసుకున్నా కూడా నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్లకు కాను ప్రస్తుతానికి 16 మంది కార్పొరేటర్లైతే టీడీపీ పంచాయతీ ఉన్నారు. మరో 2-3 రోజుల్లో 10 మంది కూడా చేరుతారని కూడా సమాచారం ఉంది. అయితే మేయర్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, మరింతగా మెండుగా ఉండేందుకు అధికార పార్టీ అయిన టీడీపీలో ఉంటేనే తమకు భవిష్యత్తు ఉంటుందని కూడా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది సౌమ్య. అయితే కోటమిరెడ్డి వెంట నడిస్తేనే తమకు రూరల్లో కానీ తమ మేయర్ స్థానం కానీ పదిలంగా ఉంటుందని కూడా ఆమెకు సంబంధించిన ముఖ్యులు కూడా ఏదో చెప్పారు కాబట్టి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నా కూడా ఆమె రాజకీయ అరంగేట్రం చేయడానికి కూడా కోటమిరెడ్డి బ్రదర్సే కారణం అని కూడా ఆమె మీడియాకి తెలిపారు. అయితే వారి వెంట నడవడమే తమకు ముందున్నది అని చెప్పి కూడా ఆమె చెప్తున్నారు. మనకి మంచి భవిష్యత్తు తమకు కావాలంటే మాత్రం కోటమిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలోనే నడవడం, వాళ్ళ పంచాన ఉండడమే తమకు ధ్యేయమని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏదేమైనా కూడా దీని మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గానీ ఆయన తమ్ముడు అయినా కూడా గిరిధర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఈ రోజు కానీ రేపు కానీ స్పష్టం కానుంది సౌమ్య. ఓకే మల్లికార్జున్, అయితే వైసీపీ పార్టీ ఈ విషయంపై ఎవరైనా వైసీపీ పార్టీ నేతలు స్పందించారా? ఇంకా ఏదైనా ఆమె పార్టీ మార్పును అడ్డుకోవడానికి ప్రయత్నాలు ఏమైనా చేశారా? ఇప్పటి వరకైతే ఎటువంటి వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరు ఆమెని సంప్రదించినైతే లేదు. అయితే దీనికి సంబంధించి వైసీపీ నెల్లూరు జిల్లాగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గానీ అలాగే చూసుకున్నా కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అలాగే చూసుకున్నా కూడా ఆయన సరే వారిని సంప్రదించే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ రోజు సాయంత్రం లోపల ఏ విషయం అనేది తేటతెల్లమవుతుంది మనకి స్పష్టం కానుంది. అయితే మొత్తం చూసుకున్నా కూడా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించకపోయినా కూడా కోటమిరెడ్డి వెంట నడుస్తామంటే కోటమిరెడ్డి ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. అయితే హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఆయన వెంట నడిచేందుకు కూడా సిద్ధమవుతున్నాం. కానీ ఎవరు ప్రయత్నించినా కూడా ఆమె మాత్రం వైసీపీలోకి మళ్ళా వెళ్లేందుకు కూడా సుముఖతగా లేదని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు అయితే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరు ఆమెను సంప్రదించలేదు. అయితే సాయంత్రం లోపల ఏంటి అనేది కూడా స్పష్టం కానుంది. కానీ ఆమె మాత్రము మేయర్ సంబంధించి కానీ ఆమె భర్త కానీ టీడీపీలోకి జాయిన్ అయ్యేందుకే సంసిద్ధమవుతున్నారు సౌమ్య. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఈమె తర్వాత కూడా వైసీపీకి భారీ శాఖలు అయితే తగలనున్నాయి. అలాగే చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఎక్కువ మంది వైసీపీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మొత్తం చూసుకున్నా కూడా వీళ్ళ మేయర్ కి సంబంధించిన కాకుండానే మిగతా వాళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతంగా వైసీపీలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉండి ఇప్పుడు మాజీలు అయిన వాళ్ళు కూడా టీడీపీలోకి వచ్చేందుకు కూడా సమాచారం ఉంది. అయితే వారు కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇది అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం భారీ శాఖ అని చెప్పవచ్చు. అయితే మరికొద్ది రోజుల్లో కూడా వైసీపీ నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైసీపీని ఖాళీ చేస్తారని మాత్రం చెప్పవచ్చు స్వామి. ఓకే మల్లికార్జున్, థ్యాంక్ యూ.
సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు 15 సంవత్సరాలు శ్రీధరన్న రెడ్డి కలిసి ప్రయాణించడం వల్లే నేను కుర్చీలో కూర్చున్నాను. రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని శ్రీధర్ రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది. గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధరన్న గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి, అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రను పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని, ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం